జగన్ చూసి ఓట్లు వేస్తారా, మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారా? అంటే ఎమ్మెల్యేలను చూసి? మాకు పడినటువంటి ఓట్లు 95% జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ గుర్తుంది. ఇప్పుడు ఎందుకు 90 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు మీరు? అది ప్రతి పార్టీకి ఉంటది కదా. 90 మంది ఎమ్మెల్యేలు మీకు రాజకీయ ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాలు అయితే జరగలేదు, దక్షిణాది రాష్ట్రాలు అయితే అసలు జరగలేదు. అంటే సగం మందికి పైగా 175లో సగం మందికి పైగా మార్చేశారు. అంటే వాళ్ళు అందరూ ఉంటే జగన్ చరిష్మా కూడా పనిచేయదు అనుకున్నారా? అలా ఏం కాదు. ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిలో ఆర్కే గట్టి క్యాండిడేట్, కాకపోతే అక్కడ పద్మశాలికి సంబంధించినటువంటి వేకర్ సెక్షన్ ఉంది, వేవర్స్. ఆ వేవర్స్ నుంచి 60,000 ఓటింగ్ ఉంది. అక్కడ అభ్యర్థిని పెట్టాలని చెప్పి భావించారు. కాబట్టి అక్కడ ఆ సమీకరణలో భాగంగా పెడతాం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట ఉంది. నర్సరావుపేటలో బీసీ అభ్యర్థి యాదవ్ కమ్యూనిటీకి మనం ఎక్కడ సీట్ ఇవ్వలేకపోతాం, వాళ్ళకి కూడా 1-2 సీట్లు ఇవ్వాలి. కాబట్టి నువ్వు గుంటూరు వెళ్ళమన్నాడు. గుంటూరు వెళ్ళమని చెప్పి అక్కడ యాదవ్ కమ్యూనిటీని పెట్టమన్నాడు. పెట్టమని నేను గుంటూరు పోమన్నాడు, పోకపోతే పోరా అన్నాడు. అలా కుల సమీకరణలో ఎన్ని కులాలు, వాళ్ళకు ఉన్నటువంటి వెనకాల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళని కొంత ఎక్కువ మందికి సీట్లు ఇవ్వాలి. ఎక్కువ మందికి సీట్లు ఇవ్వాలని మార్చాల్సిందే. అంటే మార్చకపోతే ఓట్లు రావుతే గెలవలేమనేదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది కదా. ఓటు రాకపోతే నా ఓటు డబ్బుని అడిగితే ఇంకెక్కువ ఓటు వస్తుంది కదా. మీ ఓటి కులాలను మార్చడం ద్వారా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ అక్కడ పోటీ చేస్తే ఈసారి గెలవకపోవచ్చు, అందుకని ఆ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఇవ్వడం గురించి ఇలాగా. అలాగే నర్సరావుపేటలో కమ్మోళ్ళకి ఇచ్చే బదులు, రెడ్లకి ఇచ్చే బదులు బీసీకి ఇస్తే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న బీసీలు ఓట్లు వేస్తారని, బీసీలకు సీట్లు ఇచ్చామని కాకుండా అది అంతరంగా ఒక రాజకీయ పార్టీకి గెలవటం ముఖ్యం, ఓట్లు పట్టడం ముఖ్యం. సేమ్ టైము ఎవరికైతే ఓట్ బ్యాంక్ ఉందో, ఏ కులాలు అయితే నిర్లక్ష్యానికి గురయ్యో ఆ కులాలని పైకి తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యం. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏది ఇంటర్లింక్ అయి ఉంటాయి.